హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఒక స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అంశం అండి. ఏ అంశం ఏంటి అంటే ఐపీఎల్ టోర్నమెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి చూద్దామండి. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఐపీఎల్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 17వ ఎడిషన్ అండి. అయితే ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ని 2024 మే 26వ తేదీన ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటే చెన్నై అని గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా స్టేడియం అడిగితే మాత్రం ఎంఏ చిదంబరం స్టేడియం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫైనల్ ఎప్పుడు జరిగిందంటున్నాం? మే 26వ తేదీన నిర్వహించారంటున్నాం. కాబట్టి ఏ జట్లు ఇందులో ఫైనల్కు చేరుకున్నాయి అంటే ఒకటి కోల్కతా నైట్ రైడర్స్, అదేవిధంగా మన తెలుగు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అండి. ఈ రెండు జట్లు కూడా ఫైనల్ మ్యాచ్లో తలపడగా విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందడం జరిగిందండి. కాబట్టి 17వ ఐపీఎల్ విజేత ఎవరు అంటే కోల్కతా నైట్ రైడర్స్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి అంటే 3వసారి అని గుర్తుంచుకోండి. మొదటిసారిగా 2012, రెండవసారి 2014 సంవత్సరాలలో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ విజేతగా గెలుపొందడం జరిగింది. నాటి కెప్టెన్గా కోల్కతా జట్టుకు వ్యవహరించినది ఎవరు అంటే గౌతమ్ గంభీర్ అండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2024 సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించడంలో మెంటర్గా తన వంతు పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా గౌతమ్ గంభీరే అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రన్నరప్గా హైదరాబాద్ జట్టు నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క కోల్కతా జట్టుకి కెప్టెన్గా ఎవరు వ్యవహరించారంటే శ్రేయస్ అయ్యర్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. గెలుపొందిన జట్టు యొక్క కెప్టెన్ని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి శ్రేయస్ అయ్యర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మన యొక్క హైదరాబాద్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించింది ప్యాట్ కమిన్స్ అండి. ప్యాట్ కమిన్స్ ఇతడు ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క ఐపీఎల్ 17వ సీజన్లో తొలి మ్యాచ్ అనేది మార్చి 22వ తేదీన చెన్నై మరియు బెంగళూరు జట్ల మధ్య నిర్వహించడం జరిగింది. ఇందులో చెన్నై అనేది విజయం సాధించింది అని గుర్తుంచుకోండి. ఇక ప్రైజ్ మనీ గనక చూసినట్లయితే విజేతకి 20 కోట్లు, రన్నరప్కి 12.5 కోట్లు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే విజేత అయినటువంటి కోల్కతా జట్టుకి 20 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రన్నరప్ అయినటువంటి హైదరాబాద్ జట్టుకి 12.5 కోట్ల ప్రైజ్ మనీ అనేది లభించడం జరిగింది. ఇక అత్యధికంగా పరుగులు సాధించినటువంటి బ్యాట్స్మెన్కి ఆరెంజ్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ అండి. దాదాపుగా 741 పరుగులను సాధించడం జరిగింది. ఇతడు బెంగళూరు జట్టుకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని గుర్తుంచుకోండి. ఇక మరొకటి పర్పుల్ క్యాప్ అండి. ఈ పర్పుల్ క్యాప్ అనేది అత్యధికంగా వికెట్లు తీసినటువంటి బౌలర్కి ఇవ్వడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో 17వ ఐపీఎల్లో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ పంజాబ్ జట్టుకు సంబంధించినటువంటి హర్షల్ పటేల్. ఇతడు ఏకంగా 24 వికెట్లను తీసి ఒక పర్పుల్ క్యాప్ని అయితే అందుకోవడం జరిగింది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ అంటే వర్తమాన ప్లేయర్ అనే కేటగిరీలో మన హైదరాబాద్ జట్టుకు సంబంధించినటువంటి నితీష్ రెడ్డి గారు ఈ యొక్క ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అయితే గెలుపొందడం జరిగింది. ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున చాలా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ని అయితే ఆడి ఆ జట్టును ఫైనల్ వరకు చేరడంలో క్రియాశీలక పాత్రనైతే పోషించిందండి. ఇతడు ఏకంగా 303 పరుగులను సాధించడం జరిగింది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి
ఎవరు అంటే సునీల్ నారాయణ్. ఇతను కోల్కతా జట్టుకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అండి. ఇటు బౌలింగ్తో అటు బ్యాట్స్మెన్గా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడంతో ఇతడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును అయితే గెలుపొందడం జరిగింది. ఇక బెస్ట్ పేర్ ప్లే అంటే ఎటువంటి వివాదాలు లేకుండా ఈ యొక్క జట్టును చాలా విజయవంతంగా ఈ టోర్నమెంట్ని విజయవంతంగా ముగిసించినటువంటి జట్టుకు ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2024 సంవత్సరంలో ఎలాంటి వివాదాలు తావు లేకుండా తన యొక్క జట్టును విజయ తీరాలకు చేర్చినటువంటి జట్టు ఏది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అండి. అందుకోసమే బెస్ట్ పేర్ ప్లే టీమ్ అవార్డునైతే బహుకరించడం జరిగింది. ఇక ఈ సీజన్లో అత్యధికంగా సిక్సర్లు బాదినటువంటి వ్యక్తి ఎవరు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించినటువంటి అభిషేక్ శర్మ అండి. ఏకంగా 42 సిక్స్లను అయితే ఇతడు కొట్టడం జరిగింది. ఇక అత్యధికంగా 4లు వచ్చేసి అదే సన్ రైజర్స్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ట్రావిస్ హెడ్ కొట్టడం జరిగిందండి. ఏకంగా 64 4లను అయితే కొట్టాడండి. అదేవిధంగా బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ ఉత్తమ మైదానంగా ఉప్పల్ స్టేడియం ఎంపిక కావడం జరిగిందండి. ఈ యొక్క ఉత్తమ స్టేడియంగా ఎంపికైనటువంటి ఉప్పల్ స్టేడియానికి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అయితే అందించడం జరిగింది. ఇక బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్కు సంబంధించినటువంటి జేక్ ఫ్రెజర్ గారికి రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక క్యాచ్ ఆఫ్ ది సీజన్ ఉత్తమమైన క్యాచ్ పట్టుకున్నటువంటి ప్లేయర్గా రమన్దీప్ సింగ్ అండి. ఇతడు కోల్కతా నైట్ రైడర్స్కు సంబంధించినటువంటి సభ్యుడు. ఇవండి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ గారు నిలవడం జరిగిందండి. ఇతన్ని కోల్కతా జట్టు ఏకంగా 24.75 కోట్లతో ఇతన్ని దక్కించుకుందండి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంత మొత్తంలో ఒక ప్లేయర్కి ఎప్పుడూ కూడా ఖర్చు చేయలేదు. తొలిసారిగా మిచెల్ స్టార్క్ గారికి 24.75 కోట్ల ఖర్చు పెట్టి అతన్ని దక్కించుకోగా అతడు ఫైనల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి కోల్కతాని విజేతగా నిలపడంలో క్రియాశీలక పాత్రనైతే పోషించడం జరిగింది. అయితే నేటి వరకు 17 ఐపీఎల్ సీజన్లు జరిగాయి అనుకుంటున్నాం. అయితే ఇందులో అత్యధికంగా ఈ యొక్క విజేతలుగా నిలిచినటువంటి జట్లు ఏవి అంటే చెన్నై జట్టు మరియు ముంబై జట్లు చెరి 5 సార్లు విజేతగా అయితే నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. చెన్నై 5 సార్లు విజేతగా నిలిచింది. ముంబై 5 సార్లు విజేతగా నిలవడం జరిగింది. అయితే ఐపీఎల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఐపీఎల్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2008 సంవత్సరంలో ఐపీఎల్ అనేది ప్రారంభమవగా తొలి విజేతగా రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. ఇక 2009లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ అనేది విజేతగా నిలిచిందండి. తొలి విజేతగా రాజస్థాన్ అయితే రెండవ విజేతగా మన యొక్క డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ అనేది విజేతగా నిలిచింది. ఇక 2022 సంవత్సరంలో గుజరాత్, 2023 సంవత్సరంలో చెన్నై, 2024 సంవత్సరంలో కోల్కతా విజయం అయితే సాధించింది. కాబట్టి చివరి 3 సంవత్సరాలలో ఎవరైతే విజయం సాధించారో వారిని అయితే గుర్తుంచుకోండి. ఒకవైపు సంవత్సరాలు ఇచ్చి మరొక వైపు గెలిచిన జట్లనిచ్చి జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2022 గుజరాత్ అని గుర్తుంచుకోండి, 23 చెన్నై, 24 ప్రస్తుతం కోల్కతా జట్టు విజయం సాధించిందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఐపీఎల్ టోర్నమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి క్లియర్గా చదువుకోండి. థ్యాంక్ యూ.